బంగారం ధర లక్షకు చేరుకోవడంతో గోల్డ్ షాపులన్నీ కూడా కస్టమర్స్ లేక వెలవెలబోతున్నాయి. కొనుగోలు లేక నష్టపోతున్నామని దుకాణం యజమానులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యతరగతి వారు బంగారం కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు రోజువారీ బంగారు దుకాణాలపై ఆధారపడి పనిచేసే స్వర్ణకారులు కార్మికుల పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ధర 10 గ్రాములు లక్ష దాటుతున్న వేళ విశాఖ మార్కెట్లోని బంగారు షాపులన్నీ కూడా వెలవెలపోతున్నాయి. ప్రధానంగా కస్టమర్లు రాక షాప్ యజమానులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే దాంతోపాటు డైలీ కార్మికులు బంగారాన్ని తయారు చేస్తూ ఉంటారు, అతికిస్తూ ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకునే డైలీ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ప్రస్తుతం పూర్ణ మార్కెట్లోని బంగారం తయారు చేసే దుకాణం దగ్గర ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. ఒక వెండి ఉంగరం తయారు చేస్తున్న కార్మికుడు ఇతను నిన్నటి వరకు పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం పేరండి? నా పేరు రాము అండి. ఏంటి ఎలా ఉంది? బంగారు రేటు పెరిగిన పరిస్థితి ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఏం తేడా కనిపిస్తుందా? ఒక 10 రోజుల నుంచి అలా పెరుగుతూనే వస్తుంది. తేడా పెరగడం అంటే ఏం కాదండి, రేట్ అయితే పెరిగిపోయింది. మేము పని చేసుకుంటే వాళ్ళకి మాకు పని వస్తే అది లేదు. పెద్ద పెద్ద షాపులు రావడం వల్ల కస్టమర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మాకు ఉన్న ప్రాపర్టీ కూడా రావట్లేదు. మేము చేయాలన్నా అవ్వట్లేదు. మాకు వచ్చిన వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చేయడం చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే మేమే చేసేవాళ్ళం. ఇప్పుడు మాకు అది కూడా లేదు, ఉపాధి కూడా లేదు. మా స్వర్ణకారుల సంఘానికి కొంతమంది ఉన్నవాళ్ళు అయితే బాగానే ఉన్నారు, కానీ మా అలాంటి వాళ్ళు అయితే కష్టపడుతున్నారు. ఏ బంగారు రేటు పెరగడంతో ఇంకెవరో రావడం మానేశారు. చేసుకుని చిన్న చిన్న పనులు కూడా ఈ రావడం మానేశారు. దాన్ని బట్టి దీన్ని బట్టి మీరు ఏమన్నా చేయగలిగే ఉపయోగం ఉంటే చెయ్యండి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే మనకు బంగారం తక్కువ రేటు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చిన్న చిన్న వస్తువులు చేసుకునేదానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ కార్మికులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన ఒక బంగారం దుకాణం ఉంది. లోపలికి వెళ్ళి యజమాని అడిగి తెలుసుకుంది అసలు ఎలాంటి పరిస్థితి ఉంది. రేట్లు పెరిగిన పరిస్థితుల్లో మనం పూర్ణ మార్కెట్ ఏరియాలోని ఒక బంగారం దుకాణం ఉన్నాం. చూడొచ్చు. ఆ షాప్ మొత్తం కూడా కస్టమర్ లేక వెలవెలబోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలాగే బంగారం రేట్లు పెరిగితే మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనతో పాటు మాట్లాడేందుకు షాప్ ఓనర్ని అడిగి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారండి? అంటే ₹1,00,000 క్రాస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బంగారు రేటు ఎలా ఉంది మార్కెట్లోని? అసలు కస్టమర్లు కూడా మీ షాప్లో కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి? పరిస్థితి అంటే ఎలాగుందంటే అండి, ఇప్పుడు మార్కెట్ చాలా రేట్ పెరిగిపోవడం వల్ల అస్సలు వ్యాపారాలు అవ్వట్లేదు. కస్టమర్ కూడా ఎంటర్ అవ్వట్లేదు అసలు షాప్లోకి. మెయిన్ ఇప్పుడు 1,20,000 1,25,000 అవుతుంది తులం. దీన్ని బట్టి మీకు ఎలా ఉంటుందంటే ఇంకా అస్సలు కస్టమర్లు రావడానికి ఛాన్స్ లేకుండా అయిపోతుంది. ఇంకా అప్పుడు 10 తులాలు బెత్తాయించు, తులం బెత్తాయించు కూడా లేదు. మళ్ళీ మ్యారేజ్ సీజన్ కూడాను. ఆ మ్యారేజ్ సీజన్ కూడా అస్సలు ఎలా ఉంటుందంటే మేము షాప్ ఓపెన్ చేస్తాం, కూర్చుంటున్నాం, ఫోన్లో చూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. పరిస్థితి అంత ఘోరంగా తయారైంది. మరి బోల్డ్ ₹1,00,000 పెట్టుబడి పెట్టిన వ్యాపారం ఈ సడన్గా కస్టమర్ లేకపోతే మీకు కూడా నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది కదా? తప్పదు, నష్టమే. మరి నష్టమైన వ్యాపారం మాకు ఎలా ఉంటుందంటే వ్యాపారం అయితే ఒక బాధ, అవ్వకపోతే ఒక బాధ. ఆ రకంగా వ్యాపారం అవుతుంది. ఇంకా ఎలాగుంటుందో తెలియట్లేదు. ఇంకా ఎంత రేటు పెరుగుతుంది అంటున్నారు కానీ తగ్గుతుంది అన్న నమ్మకాలు లేవు అన్నట్టు చెప్తున్నారు. ఆ రకంగా ఏటవుతుందో తెలియట్లేదు వ్యాపారం. ఇంకా ముందు అక్షయ తృతీయ అలాంటి పండగల సీజన్లు కూడా వస్తుంది. మన ప్రాంతంలో ఎక్కువగా పండగలకి అసలు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ప్రస్తుతం. ఈ సీజన్లో తులం ఎంతో కొంత రేటు పెరిగినా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దాని వ్యాపారం ఏమైనా ఉంటుంది? ఒకప్పుడు అక్షయ తృతీయ అంటే కొనేవారు. ఇప్పుడు ఈ రేటు పెరగడం వల్ల అది కూడా మాకేం కనబట్టలేదు అసలు. ఈ ఆల్రెడీ అక్షయ తృతీయ ముందు నుంచే కొద్దిగా మాకు బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు అస్సలు ఏమీ కనబట్టలేదు అసలు. ఏటవుతుందో తెలియదు ఈ రేటు పెరగడం వలన. మాకు వచ్చేవాళ్ళు సామాన్య ప్రజలే వస్తారు. దానివల్ల ఇంకెలా ఉంటుందో తెలియదు. ఇంక వ్యాపారాలు ఏటవుతుందో ఏంటో అస్సలు. అది మెయిన్. ఇంకా చెప్పడానికి కూడా ఏం లేకుండా అయిపోతుంది. ఇంకా మా కళ్ళంతా నెత్తి చుక్కలు కాలుతున్నాయి. ఇంకా వ్యాపారం చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. డైలీ వేజ్ కార్మికులతో పాటు బంగారం షాపు ఓనర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ₹1,00,000 ప్రస్తుతం ఉన్న రేట్ అయితే ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బంగారం 10 గ్రాముల ధర ₹1,00,000 దాటిన నేపథ్యంలో ప్రజల మీద అయితే చాలా ప్రభావం ఉంది. మనం చూస్తున్న షాపులో కూడా ఇలాంటి పరిస్థితే విశాఖపట్నం అన్ని షోరూంలో కూడా ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ అజయ్తో మహేష్, బిగ్ టీవీ.